కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం 2వ భాగం నుంచి చదువుతాను. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచినప్పుడు ప్రతి వానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, చదవబడిన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి తండ్రి. మేమందరము వినుచుండగా ఆ వాక్యం మా హృదయాల్లో ఫలించినట్లుగా మా హృదయాలను మీరు సిద్ధపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొద్ద తీర్పు ఎలాగుండబోతుంది? మనమందరము కూడా ఒక దినాన దేవుని ఎదుట ఆయన తీర్పులో నిలువబడవలసిన వారమై ఉన్నాము. ఆయన మృతులకును సజీవులకును తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను న్యాయాధిపతిగా నియమించను అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఎవరెవరికి తీర్పు తీర్చడానికంట? సజీవులకు, మృతులకు, చనిపోయిన వారికి, బ్రతికున్న వారికి, చనిపోయిన వారికి. కాబట్టి అందరికీ తీర్పు తీర్చడానికి యేసునాథుడు సిద్ధంగా ఉన్నాడు. మనమందరము ఒక దినాన ఆయన ఎదుట తీర్పులో నిలవబడవలసిన వారమై ఉన్నాం. అయితే ఆ తీర్పులో ఏం జరుగుతుంది అంటే, మీరు ఎంత పాపం చేశారు, ఎంత పరిశుద్ధంగా జీవించారు అనే అంశాల కంటే కూడా ఒక అంశం ప్రధానంగా బయటకు వస్తుందట. ఏంటి అంటే, మీ హృదయంలో ఉండిన మీ కోరికలు బయటకు తీసి తీర్పు తీరుస్తాడట దేవుడు. అర్థమవుతుందా? మీ హృదయములో ఉండిన మీ కోరికలను బయటకు తీసి ఆ దినాన తీర్పు తీరుస్తాడు. అంధకారమందలి హృదయ రహస్యములను వెలికి తీసి అనే మాటను చూస్తా ఉన్నాం అక్కడ. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచినప్పుడు, హృదయంలోని ఆలోచనలు బయలుపరిచి బయట పెట్టి అప్పుడు తీర్పు తీరుస్తాడు. కాబట్టి నీవు నేను సిగ్గుపడనక్కరలేనటువంటి పనివారముగా దేవుని ఎదుట తీర్పు దినాన నిలవబడాలి అంటే హృదయంలో ముందు కోరిక సరి అయిన కోరికగా ఉండాలి. హృదయాలోచన సరిగా ఉండాలి. కాబట్టి మీరు మీ హృదయం అంతటితో ఏం కోరుకుంటున్నారు ఈ దినాన? మీ హృదయాలోచనలు ఎలాగున్నాయి? వేటి మీద మీ ఫోకస్ ఉంది? పరిశీలన చేసుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే మీ హృదయాలోచనను బట్టే రేపు మీకు తీర్పు తీర్చబడుతుంది అని దేవుని గ్రంథం సెలవిస్తూ ఉంది. మన హృదయాలోచన లేకపోతే మన హృదయంలో ఉండిన కోరిక సరిగా ఉంటే దేవుడు ఆ కోరికను బయట పెట్టి, నీవు మంచి కోరికను కోరుకున్నావు గనక ఇదిగో నీకు మెప్పు, నేను నీకు ఈ బహుమానాన్ని ఇస్తున్నానని చెప్పి మనల్ని మెచ్చుకుంటాడు. కాబట్టి మనందరము కూడా ఒక దినాన దేవుని ఎదుట తీర్పులో నిలవబడవలసిన వారమై ఉన్నాము గనుక జాగ్రత్త కలిగి మెళకువతో ఆత్మీయ జీవితాన్ని జీవిద్దాం. అసలు మన హృదయాలోచనలు ఎలాగుంటున్నాయి? దావీదు భక్తుడు ఒక మాట అంటాడు. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనం, యెహోవా యొద్ద ఒక్క వరము అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింప కోరుచున్నాను అంటున్నాడు.
ఏం కోరిక అంట? ఏంటంట కోరిక దావీదు భక్తునికి? దావీదు భక్తునికి ఒక హృదయంలో ఒక కోరిక ఉందంట. ఆయన హృదయ వాంఛ ఒకటి ఉందట. ఆయన హృదయంలో ఉన్నటువంటి ఆ గట్టి కోరిక ఏంటి అంటే, ఒకే ఒక్క కోరిక ఉంది నాకు అని చెప్తున్నాడు. అది కూడా ఏంటి? యెహోవా ప్రసన్నతను చూడాలి. యెహోవా ప్రసన్నతను చూడాలి. ఆయన ఆలయంలో ధ్యానం చేయాలి. ఆయన మందిరంలో నా జీవిత కాలం అంతా గడపాలి. ఇప్పుడు దావీదు భక్తునితో పాటు మనకు కూడా కొన్ని కోరికలు ఉన్నాయి. మంచి ఇల్లు కట్టుకోవాలి. నాకైతే ఉంది. ఎందుకంటే రేకులింట్లో పాములు తేళ్ల మధ్య మంచిగా ఎండ పైన ఎండకి, కింద వర్షం వస్తే బురదకి, నెలకొకళ్ళకి రోగం తెచ్చుకుంటా బాగా అవస్థ పడతా ఉన్నాం. ఒక ఇల్లు అయ్యా ఇబ్బంది పడుతున్నాం. ప్రార్థన చేస్తూనే ఉన్నా నిజంగానే. అట్లాగే మనందరికి కూడా రకరకాల కోరికలు ఉంటాయి. ఒకళ్ళకి ఇల్లు కట్టుకోవాలని, ఒకళ్ళకి ఉద్యోగం సంపాదించాలని, ఒకళ్ళకి పెళ్లి చేయాలని, ఒకళ్ళకి పొలం వేయాలని, ఇంకా రకరకాలుగా ఇన్ని కోరికలు ఉంటాయి. రేపు దావీదు భక్తునితో పాటుగా మనందరం వెళ్ళాం. జడ్జిమెంట్ తీర్పు దేనానికి వచ్చేసాం. యేసయ్య సింహాసనం మీద కూర్చున్నాడు. దావీదుని పిలిచాడు. ముందు దావీదుని పిలవగానే ముందు తీర్పు తీర్చాలంటే ఏం చేస్తాడు? ముందు హృదయంలో ఉండిన ఆ రహస్యంలో ఉన్న కోరికలను బయటకు తీసి చూపిస్తాడు స్క్రీన్ మీద. ఇప్పుడు దావీదుని చూపిగానే ఏం కనపడుతుంది? దావీదు విషయంలో ఆయన బత్షెబతో చేసినటువంటి పాపం కనపడదు. ఏం కనపడుతుంది? దేవుని మందిరంలో గడపాలి నా జీవిత కాలం అంతా. ఆయన ప్రసన్నతను చూడాలి, నేను ఆయన సన్నిధిలో నేను ధ్యానం చెయ్యాలి. అబ్బా, ఇంకప్పుడు బడా నమ్మకమైన నా మంచి దాసుడా అనే సర్టిఫికేట్ దావీదుకు వస్తుంది. బాగుంది. వెంటనే క్యూలో నేను పోయా. మరేంది, ఇల్లు కట్టుకోవాలా? మరి కాలిపోయినాయి కదా, భూమి ఆకాశం గతించిపోయినాయి, లయమైపోయినాయి. ఇప్పుడు ఎక్కడ ఉన్నది నీ నివాసం? కొంతమందికి ఏం బంగారం. అదిగో నీ కాళ్ళ కిందే ఉంది బంగారం. దాంట్లో అక్కడ ఉంటావా, లేకుంటే నాతో పాటు రాజనగర్లో ఉంటావా అంటాడు దేవుడు. పరలోకంలో బంగారం ఎక్కడ ఉంటుంది? కాళ్ళ కింద. ఎక్కడైతే మనకి మెడలో, చేతి మీద, కొంతమంది గుండెల్లో ఉంటుంది. చూడండి, మన నిజమా, మన కోరిక సరిగా ఉండాలి. హృదయంలోని కోరిక. అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చినప్పుడు ప్రతి వాని హృదయాలోచనలు బయలుపడతాయి. దావీదు ఎందుకు ఇంత మంచి కోరిక కోరుకోగలిగాడు? దావీదు అంటున్నాడు, నాకు ఒకే ఒక్క కోరిక ఉంది, ఒకే ఒక్క కోరిక. అది నాకు వరంలాగా ఇస్తే బాగుండు దేవుడు. ఒక్క వరం ఇస్తే బాగుండు. ఏంటయ్యా నీ కోరిక? రాజుని చేశాడు కదా నిన్ను, మంచిగా ఏదో గొర్రెల దొడ్డిలో నుంచి నిన్ను తీసుకొచ్చి, గొర్రెలు కాసుకునేటటువంటి వాడిని తీసుకొచ్చి నిన్ను రాజుగా చేశాడు. ఇశ్రాయేలు 12 గోత్రాలుగా రాజుగా చేశాడు నిన్ను. ఇంకేం కావాలయ్యా నీకు? రాజనగర్లో ఉంటా ఉన్నావు, రాజదర్బార్లో ఉంటా ఉన్నావు, బాగానే ఉంది కానయ్యా, నాకు దేవుని మందిరంలో జీవితం గడపాలనండి, దేవుని సన్నిధిలో ధ్యానం చేయాలనున్నది. ఆయన ఏం చేస్తావు దేవుని సన్నిధిలో? ఏం ధ్యానం చేస్తావు? ఏమి లేదయ్యా, ఆయన ప్రసన్నతను అట్లాగా చూస్తూ గడిపేస్తా. బా, నిజంగా దేవుణ్ణి ఎంతగా ప్రేమించాడు. మనం అలాగ ప్రేమించే వారిలాగా ఉంటున్నామా? దేవుణ్ణి ఏం కోరుకుంటున్నాం? ఏం కోరుకొని దేవుని దగ్గరకు వస్తున్నాం మనం? రకరకాల లోకాశలు, శరీరాశలు, దురాశలు, నేత్రాశలు, జీవపు డంబము, వీటినే వెతుకుతూ ఉన్నాం.
పౌలు భక్తుడు అంటాడు, మీరు శరీరాశలు నెరవేర్చుకొనుటకు ఒకప్పటిలాగా మీరిప్పుడు శరీరమునకు రుణస్థులు కారు అంటాడు. ఏంటంట? శరీరాశలు ఎవరు నెరవేర్చుకుంటారంట? శరీరానికి రుణపడి ఉన్నవారట, శరీరం దగ్గర అప్పు తీసుకున్నోళ్ళట, శరీరానికి అచ్చి ఉన్నవాళ్ళు శరీరాశలు నెరవేర్చుకుంటా ఉంటారు. అంతేనా కదా? ఇప్పుడు గ్రూప్లో 30,000 లోన్ తీసుకున్నాను అనుకో, ఏం చేస్తాను? ఇక ఆ లోన్ తీర్చడం కోసమే కష్టపడతా ఉంటా. అంతేనా? మనం కడుతుంటాం కదా, డాక్రా కడుతుంటాం కదా, గ్రూపుల్లో కట్టాలి, తిన్నా తినకపోయినా కట్టాలి. అందుకేం చేయాలి? పనికి పోవాలి. అంతేనా? చూడాలి. అందుకే మన హృదయాలోచనలు, మన సరి అయినటువంటి హృదయ కోరికలు మనం కలిగి ఉంటే చూడండి, ఇటువంటి వాటన్నిటి నుండి దేవుడు విడిపిస్తాడు. దావీదు ఒకటే ఒకటి కోరుకున్నాడు, నాకు దేవుని మందిరావరణలో గడపాలనుంది. దేవుని మందిరావరణలో ఆయన వాక్యాన్ని ధ్యానించుకుంటూ, ఆయన ప్రసన్నతను చూచుకుంటూ గడపాలనుంది. అదొక్కటే కోరిక ఉంది నాకు. ఇంకా నిజంగా ఆయన హృదయంలో నుంచి ఆ కోరిక వచ్చింది కాబట్టే అంత భయంకరమైనటువంటి వ్యభిచార పాపము జరిగించినా కూడా దేవుడు ఆయన క్షమించి ఎక్కడ కూర్చుండబెట్టాడు? ఆయనతో కూడా ఆయన రాజ్యంలో చేర్చుకొని దేవుని రేపు నీకు నాకు తీర్పు తెచ్చడానికి యేసయ్య కూర్చునే సింహాసనం యొక్క పేరేంటో తెలుసా? దావీదు సింహాసనం. అబ్బా, చూసారా? నీ కోరిక నా కోరిక సరిగా గనక ఉంటే దేవుని ఎదుట ఎంత ఉత్తమమైన దాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడో తెలుసా? ఏం కోరుకుంటున్నాము ఇది నాన్న? ఎందుకు, ఏమిటి, ఏ లక్షణాలు దావీదును అంత గొప్ప విశ్వాస యోధునిగా మార్చాయి? అంత గొప్ప వ్యక్తిగా ఏ లక్షణాలు దావీదును మార్చాయి? ఈ దినాన దావీదు యొక్క కొన్ని లక్షణాలు, కొన్ని గుణ లక్షణాలు మీతో పంచుకుంటాను. ఎందుకంటే అలాగ మనం చదువుకుంటే మనకు బాగా గుర్తుంటుంది కాబట్టి, అలాగ మనం ధ్యానం చేస్తే మనకు బాగా గుర్తుంటాయి కాబట్టి కొద్ది నిమిషాలు దావీదు యొక్క జీవితాన్ని పరిశీలన చేసి, ఎందుకంటే దావీదు గురించి దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే, నా హృదయానుసారుడైన మనుష్యుడు. అంటే దావీదు దేవుని హృదయం ఎట్లయితే ఉంటుందో దావీదు హృదయం అలాగా ఉండేదట. ఒక బత్షెబ విషయంలో తప్ప, ఆ తర్వాత తన మరణ పడక మీద ఉన్నప్పుడు తప్ప, దేవుని హృదయంలో ఏ ఆలోచన, ఏ కోరిక ఉంటుందో దావీదు యొక్క హృదయంలో కూడా అదే కోరిక ఉందట. అలాంటి వ్యక్తిగా దావీదు కావడానికి దావీదు యొక్క గుణాలేంటి, లక్షణాలేంటి, మనం ఈరోజు చూద్దాం. 7 లక్షణాలు చూద్దాం. మొదటి లక్షణం చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము మొదటి అధ్యాయంలో మనం ఒక విషయం చూస్తాం. సమూయేలు 2వ గ్రంథము మొదటి అధ్యాయంలో ఇక్కడ సౌలును హతమార్చినట్లుగా ఒక వ్యక్తి వచ్చి చెప్తా ఉన్నాడు. సమూయేలు 2వ గ్రంథం మొదటి అధ్యాయము
దావీదు అమాలేకీయులను హతము చేసి తిరిగి వచ్చెను. సౌలు మృతి నొందిన తరువాత అతడు సిక్లగులో 2 దినములుండెను. 3వ దినమున బట్టలు చింపుకొని తల మీద బుగ్గి పోసుకొనిన ఒకడు సౌలు నొద్దనున్న దండులోనికి వచ్చెను. జాగ్రత్తగా వినండి. సౌలు చనిపోయిన తరువాత దావీదు దగ్గరకు వచ్చాడు. బుగ్గి పోసుకొని ఒకడు సౌలు నొద్దనున్న దండులోనికి వచ్చిన అతడు దావీదును దర్శించి నేలను సాగిలపడి నమస్కారము చేయగా, దావీదు, నీవెక్కడ నుండి వచ్చితివని అడిగాను. అందుకు వాడు, ఇశ్రాయేలీయుల సైన్యములో నుండి నేను తప్పించుకొని వచ్చితినెను. జరిగిన సంగతులేవో నాతో చెప్పుమని దావీదు సెలవీయగా, వాడు, జనులు యుద్ధమందు నిలువలేక పారిపోయిరి, అనేకులు పడి చచ్చిరి, సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరి అనెను. సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరని నీకేలాగు తెలిసినది అని దావీదు వానిని అడుగగా, వాడిట్లనెను, గిల్బోవా పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈట మీద ఆనుకొని ఉండెను. అతడు రథములను రౌతులను తనను వెనువెంట తగులుచుండుట చూచి వెనుక తిరిగి నన్ను కనుగొని పిలిచెను. అందుకు, చిత్తము నా ఏలినవాడా అని నేను అంటిని. నీవెవడవని అతడు నన్ను అడుగగా, నేను అమాలేకీయుడనని చెప్పితిని. అతడు, నా ప్రాణము ఇంకా నాలో ఉన్నది గాని తల త్రిప్పు చేత నేను బహు బాధపడుచున్నాను. నీవు నా దగ్గర నిలువబడి నన్ను చంపుమని సెలవీయగా, ఇలాగు పడిన తరువాత అతడు బ్రతుకడని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతని చంపితిని. తరువాత అతని తల మీదనున్న కిరీటమును హస్త కంకణములను తీసుకొని నా ఏలినవాడవైన నీ యొద్దకు వాడిని తెచ్చి ఉన్నాను అనెను. విన్నారా స్టోరీ? ఏం జరిగింది? సౌలు దండులో నుంచి ఒకడు వచ్చాడు దావీదు దగ్గరకు. వచ్చి, అయ్యా, సౌలు యోనాతాను ఇద్దరు చచ్చిపోయారయ్యా అన్నాడు. ఎట్లా చచ్చిపోయారని నువ్వెట్లా చెప్తున్నావు అని అడిగాడు. అడిగితే, నేను గిల్బోవా పర్వతం దగ్గరికి వచ్చేటప్పటికి సౌలయ్యా తన కత్తి మీద ఆనుకొని ఉన్నాడు. అయ్యా, ఈ రథాలు ఇవన్నీ తరుముతా ఉన్నాయి, నేను ఇక నాకు తల తిప్పు తిరిగిపోతూ ఉంది, నేను ఇక బతకలేను, నన్ను చంపేయి, నేను ఈ బాధపడలేను అంటే, ఇంత పాటుపడిన తర్వాత ఇక ఆయన ఏం బతుకుతాడని నేను ఆయన చంపేసి ఇదిగో ఆ కిరీటాన్ని ఆ కంకణాన్ని తీసుకొని ఇచ్చానయ్యా, నీ శత్రువు చచ్చిపోయాడయ్యా, ఇక నీకు బాధే లేదు అన్నాడు. ఇప్పుడు దావీదును అప్పటికే సౌలు 10 సంవత్సరాల నుంచి తరుముతూ ఉన్నాడు. వీడు అంటున్నాడు, 10 సంవత్సరాల నుంచి నేను జరుగుతున్నాడు కదా, ఇదిగో చచ్చిపోయారు పో, చంపేశానయ్యా నేనే. దావీదేదో వీడికి గిఫ్ట్ ఇస్తాడు అనుకొని, తన శత్రువును చంపినందుకు వీడిని పొగుడుతాడు అనుకొని వీడేం చేశాడు? అబద్ధం చెప్పాడు. వాస్తవానికి సౌలును వీడేం చంపలేదు. సౌలు తనంతట తానే ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్లుగా మనం ముందు అధ్యాయంలో మనం చూస్తాం. 31వ అధ్యాయంలో 31వ అధ్యాయం 4వ వచనం, సమూయేలు మొదటి గ్రంథము 31వ అధ్యాయం 4వ వచనం. సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండునట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడువమని తన ఆయుధములను మోయువానితో చెప్పగా, అతడు భయము చేత అలాగూ చేయనొల్లకుండెను గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. సౌలు మరణమాయనని అతని ఆయుధములను మోయువాడు తానును తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమాయను. ఏమైంది? సౌలు ఏం చేశాడు? సున్నతి పొందని వారి చేతిలో నేను చచ్చిపోయేదేంది, వాళ్ళు నన్ను అపహసిస్తారు రేపు అని నీ కత్తి తీసుకొని నన్ను పొడిచి చంపే అని తన దగ్గర ఆయుధాలు మోసేవాని, తన కత్తి ఈటే వాటిని మోసేవానితో చెప్పాడు. చెప్తే వాడు భయపడి, అయ్యో అమ్మో నేను అంతటి పని చేయనయ్యా అన్నాడు. ఇక గత్యంతరం లేక సౌలు ఏం చేశాడు? తన కత్తి మీద తనే పడి చనిపోయాడు. సౌలు చనిపోయాడని చెప్పిన ఆయుధాలు మోసేవాడు కూడా ఏం చేశాడు? వాడు కూడా తన కత్తి తీసుకొని దాని మీద పడి చనిపోయాడు. ఏం జరిగిందంటే సౌలు తనంతట తానే ఆత్మహత్య చేసుకున్నాడు. అవునా? మరి ఇక్కడేం చెబుతున్నాడు? వాడు వచ్చి దావీదు దగ్గరకు వచ్చి, అయ్యా, నేను గిల్బోవా పర్వతం దగ్గరకు వచ్చేసేటప్పటికీ సౌలేమో
తలతిప్పు చేత బాధపడతా ఉన్నాడు. వెనక రథాలు దొరుకుతూ ఉన్నాయి, వాళ్ళందరూ చంపడానికి వస్తున్నారని చెప్పి భయపడిపోతూ ఉంటే నేను ఇక ఆయన చూసి తట్టుకోలేక ఆయన అన్నాడు, అయ్యా నన్ను చంపేయంటే, ఇంత పాటు పడిన తర్వాత ఆయన ఇంకేం బతుకుతాడని చెప్పి నేనే ఆయన చంపేసి ఆ కంకణం అవి తీసుకొని వచ్చానయ్యా. ఏం ఆశించాడు? ఇప్పుడు దావీదు తన పొగుడుతాడని, మంచి పని చేసావయ్యా, నా శత్రువుని చంపేశావు నువ్వు, కాబట్టి నువ్వు మనుషుడివి, నీకు నా రాజ్యంలో నీకు మంచి భాగం ఇస్తాను అని అంటాడని ఆశించాడు. దావీదు అట్లా చేయలా. ఏం చేశాడు దావీదు బట్టలు చింపుకొని, ఆ వార్త విని తన వస్త్రములు చింపుకొనెను. అతని యొద్దనున్న వారందరూ అలాగూ చేసి సౌలును యోనాతానును యెహోవా జనులను ఇశ్రాయేలు ఇంటి వారును యుద్ధములో కూలిరని వారిని గురించి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రం వరకు ఉపవాసం ఉండిరి. చూడండి, ఉపవాసం ఉండి ఏడుస్తూ ఉన్నాడు దావీదు. ఉపవాసం ఉండి ఏడుస్తూ ఒక కీర్తన రాశాడు. ఏమని? ఇశ్రాయేలు నీకు భూషణమగు. చూడండి, తరువాత దావీదు, నీవెక్కడ నుండి వచ్చిందని ఆ వార్త తెచ్చిన వాడిని అడుగగవాడు, నేను ఇశ్రాయేలు దేశమున నివసించు అమాలేకీయుడగు ఒకని కుమారుడనెనను. అందుకు దావీదు, భయపడక యెహోవా అభిషేకించిన వానిని చంపుటకు నీవేలా అతని మీద చెయ్యి ఎత్తితివి? యెహోవా అభిషేకించిన వానిని నేను చంపితినని నీవు చెప్పితివే, నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యము గనుక నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివని వానితో చెప్పి తన వారిలో ఒకరిని పిలిచి, నీవు పోయి వాడిని చంపమనగా అతడు వాడిని కొట్టి చంపాను. ఏం జరిగింది? నువ్వే అబద్ధం ఆడావుగా, నీ అబద్ధమే నీ మీద సాక్ష్యం పలుకుద్దు రేపు. యెహోవా ముట్టిన వాని, యెహోవా అభిషేకించిన వాడిని ముట్టకూడదని నీకు తెలియదా? ముట్టానని నువ్వు చెప్పావు కనుక నీ మాట నీ మీద సాక్ష్యం పలికింది అని వాడిని చంపేసేయండి అని చెప్పంటే చంపేసేసాడు. వాడు మరణశిక్ష తెచ్చుకున్నాడు. సౌలు దావీదును 10 సంవత్సరాల నుండి తరుముతూ ఉంటే అతడు హతమయ్యాడని తెలిసినప్పుడు సంతోషించక దుఃఖించిన వాడు దావీదు. దేవుడు అభిషేకించిన వాడు హతమైపోయాడే, నా శత్రువు హతమయ్యాడని కాదు ఏడ్చింది, దేవుడు అభిషేకించిన వాడు హతమయ్యాడే. అటువంటి గుణం కలిగి ఉండాలి మనం. అయ్యో, దేవుని చేత అభిషేకం పొందినటువంటి ఈ సహోదరి పడిపోతా ఉన్నదే, ఆత్మాభిషేకం కలిగినటువంటి ఈ సహోదరి వెనుకకు జారిపోతా ఉన్నదే, నువ్వు చెప్పగలవా? నీకు కీడు చేసినటువంటి నీ సహోదరులను చూసి నువ్వు ఆ మాట, అయ్యో దేవుని స్వరూపమందు చేయబడినటువంటి ఈ సహోదరి ఇలాగా కీడుకు గురైపోతా ఉన్నదే. చూడండి దావీదు యొక్క లక్షణం. దావీదు అక్కడ అబద్ధం చెప్పిన వాణ్ణి మరణశిక్షకు గురి చేసి అక్కడ అంటున్నాడు, దేవుని యొక్క స్వభావాన్ని చూపించాడు. దావీదు యొక్క వైఖరి అక్కడ ఎలాగుంది అంటే, యేసు ప్రభువు చెప్పినట్లుగా మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మును శపించిన వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. చేశాడా లేదా ఇప్పుడు దావీదు? అందుకే దావీదు దేవుని యొక్క హృదయానుసారుడైనటువంటి మనుషుడు కాగలిగాడు. ఈ మాటలు ఎప్పుడు చెప్పాడు? యేసు ప్రభు వారు వచ్చినప్పుడు చెప్పినటువంటి మాటలు. అప్పుడే దావీదు చేశాడు ఆ పని. లూకా సువార్త 6వ అధ్యాయం 27-28 వచనాల్లో ఉంటుంది. మిమ్మల్ని బాధ పెట్టు వారిని మీరు క్షమించండి, మీ శత్రువులను మీరు క్షమించండి, మిమ్మల్ని శపించిన వారిని దీవించండి, మిమ్మల్ని ద్వేషించే వారిని ప్రేమించండి. సౌలు ద్వేషిస్తున్నాడు కదయ్యా,
సౌలు శపిస్తున్నాడు కదయ్యా, సౌలు బాధ పెడుతున్నాడు కదయ్యా, సౌలు తరుముతున్నాడు కదయ్యా. ఆయన చనిపోయినప్పుడు మరి సంతోషించరాదు? లేదు. నా దేవుని యొక్క లక్షణం ఏంటి అంటే శత్రువులను ప్రేమించడం. మిమ్మల్ని ద్వేషించు వారిని ప్రేమించండి. ఆయన నాకంటే ముందు నడిచినటువంటి దైవజనుడు, దేవుని చేత మొట్టమొదటిగా అభిషేకింపబడినటువంటి రాజు అని ఏడ్చాడు దావీదు. దావీదు యొక్క లక్షణం తను ద్వేషించే వారిని, తన శత్రువును ప్రేమించిన లక్షణం. రెండవ లక్షణం చూద్దాం. తరువాత ఇక్కడ మనం చూస్తూ ఉంటాం, దావీదు ఒక కీర్తన వ్రాశాడు. దావీదు ఒక కీర్తన రాశాడు. మొదటి అధ్యాయంలో, సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయంలో 17వ వచనం, యోధా వారికి అభ్యాసము చేయవలెనని దావీదు సౌలును గూర్చియు అతని కుమారుడైన యోనాతానును గూర్చియు ధనుర్గీతం ఒకటి చేసి దానిని బట్టి విలాపము సలిపెను. ఎందుకు రాశాడంట ఆ గీతం? మంచి ట్యూన్ పెట్టి అందరూ పాడుకోవాలని కాదంట. ఎందుకు రాశాడు తెలుసా? అందరూ అభ్యాసం చేయాలి, అందరూ పాటించాలి, అందరూ ఎక్సర్సైజ్ చేయాలి ఆ పాటలో ఉండినటువంటి మాటలను. అందుకు ఒక గీతం రాశాడట, ఒక పాట రాశాడు. ఏమని? ఇశ్రాయేలు నీకు భూషణమగువారు. అబ్బా, ఇశ్రాయేలు నీ యొక్క ఆభరణం, నీ యొక్క నెక్లెస్, శ్రేష్టమైనటువంటి నీ ఆభరణం, నీకు భూషణమగువారు. నీ ఉన్నత స్థలముల మీద హతులైరి, బలాఢ్యులు పడిపోయిరి. ఏమని కీర్తన చేస్తా ఉన్నాడు సౌలుని గురించి? ఇశ్రాయేలు నీకు భూషణం, ఇశ్రాయేలు నీకు ఆభరణం సౌలు, యోనాతానులు. నీ బలాఢ్యులు, నీ బలమంత వారిలోనే ఉన్నది. వారు పడిపోయారు. ఇశ్రాయేలు, నీ ఆభరణాలు పోయినాయి, నీ అందమంతా పోయింది. నేనున్నాగా మళ్ళీ రాజునవడానికి అనట్లేదు. ఇశ్రాయేలు భాగ్యం పోయింది, ఇశ్రాయేలు యొక్క ఆభరణం పడిపోయింది, ఇశ్రాయేలు యొక్క బలం పడిపోయింది. సౌలు యోనాతానుల గురించి అంటున్నాడు చూడండి. ఇశ్రాయేలీయుల కుమార్తెలారా, వారు పక్షిరాజు కంటే వడిగలవారు, సింహముల కంటే బలము గలవారు. ఇశ్రాయేలీయుల కుమార్తెలారా, సౌలును గూర్చి ఏడవండి. అతడు మీకు ఇంపైన రక్తవర్ణపు వస్త్రములు ధరింపజేసినవాడు. అబ్బా, నిజంగా దావీదు యొక్క హృదయ ఆలోచన చూడండి. కొంచెము కూడా సౌలు మీద ద్వేషం లేదండి. ఎంతగా ప్రేమించాడో చూడండి. తను తరుముతున్నా, తను చంపాలని వెతుకుతున్న 10 సంవత్సరాలు దాదాపు తరుముతున్న వారి పట్ల దావీదుకు ఉండినటువంటి ఆలోచన ఏంటి? వారి పట్ల దావీదుకు ఉండినటువంటి ఉద్దేశ్యం ఏంటి? సౌలు ఇశ్రాయేలీయుల కుమార్తెలకు ఎర్రటి వస్త్రములు, చక్కటి వస్త్రములు ధరింపచేసిన వాడు. ఆత్మాభిషేకం పోయింది కదయ్యా, అయినా ఇశ్రాయేలీయుల కుమార్తెలకు అందాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి సౌలు. అటువంటి సౌలు
సింహము కంటే బలము కలిగినటువంటి వాడు. అతడు మీకు ఇంపైన రక్తవర్ణపు వస్త్రములు ధరింపజేసిన వాడు, బంగారు నగలు మీకు పెట్టినవాడు. యుద్ధ రంగమందు బలాఢ్యులు పడిపోయినారు. చూడండి ఏమని ఏడుస్తున్నాడు దావీదు. ఇశ్రాయేలీల యొక్క అందమంతా పోయింది. నా యొక్క శత్రువు హతమైపోయాడు, ఇక నాకు ఏ ప్రత్యర్థి లేడు అని సంతోషించడం లేదు దావీదు. సౌలును గూర్చి ఒక ప్రలాప గీతం ఎత్తుతున్నాడు. నీతో పాటుగా రక్షింపబడినటువంటి నీ సహోదరి ఏదైనా సందర్భంలో నీకు వ్యతిరేకంగా పనిచేసినప్పుడు, ఆ సహోదరి ఏదైనా విషయంలో నేను నష్టపోయినప్పుడు నన్నంటే దేవుడు ఊరుకుంటాడా? బాగా బుద్ధి చెప్పాడు దేవుడు అంటున్నావా? లేక దావీదులాగా అయ్యో ఈ సంఘం యొక్క అందము దెబ్బతింటుంది, దేవుడు అభిషేకించినటువంటి ఆ అభిషేకం పోగొట్టుకుంటున్నారు, ఈ సంఘం యొక్క ఆ రూపం దెబ్బతింటుంది అని దావీదు వలె నిజంగా క్షమించే వారి లాగుంటున్నామా? చూడండి, అలాగ ఉండడం దావీదు లక్షణం. అందుకే దేవుడు అన్నాడు దావీదును, నా హృదయానుసారుడైనటువంటి మనుష్యుడు. 3వ లక్షణం చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. వెంటనే ప్రతీకారం తీర్చుకుందాం. మరి సౌలును బాగా ప్రేమించాడు కదా, యోనాతానును బాగా ప్రేమించాడు కదా. సౌలు యోనాతానులు హతమైపోవడానికి ఫిలిష్తీయులు అమాలేకీయులు కారణమయ్యారు కదా. మరి పోయి వారిని వెంటనే నాశనం చేసేద్దామని చెప్పి బయలుదేరలేదు. ప్రేమించిన వాడే, కానీ వారి మీదకి యుద్ధానికి పోవాలంటే నాకు ఇంకొకరి పర్మిషన్ కావాలి, నా దేవుని యొక్క అనుమతి నాకు కావాలి అని దేవుని యొద్ద విచారణ చేసెను. సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. ఇది జరిగిన తర్వాత యోధా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా. మరేంటయ్యా, ఇప్పుడు యోధా పట్టణంలోనికి వెళ్ళి సౌలును హతమార్చిన వారి పట్ల నేను ప్రతీకారం తీర్చుకోవాలన్నా వద్దా? దేవుని దగ్గర విచారణ చేయడం, దేవుని యొక్క అనుమతి కొరకు ఆయన యొద్ద ప్రార్థించడం దావీదు యొక్క లక్షణంగా ఉంది. దేవుని చిత్తం లేకుండా, దేవుని అభీష్టం లేకుండా, దేవుని ఇష్టం లేకుండా ఒక్క పని కూడా దావీదు చేయలేదు. అదే మనమైతే ఎవరినైనా నిజంగా అంతగా ప్రేమిస్తే వెంటనే అసలు పదండ్ర పోయి వాడి సంగతి ఏందో తేల్చొద్దాం, దానికి ముందు దేవుని యొద్ద దేవుని చిత్తం ఏంటో కనుక్కుందాం అనే ఆలోచన వస్తుందా? ప్రభువా నీ చిత్తం ఏంటి? మరి నేను వారి దగ్గరకు పోవాలా వద్దా? వారి మీదకి యుద్ధానికి నేను పోవాలా వద్దా? దేవుడు అన్నాడు, వెళ్ళు, నేను నీకు తోడుగా ఉన్నాను. దావీదు మంచి బలశూరుడే, యుద్ధ ప్రావీణ్యం కలిగిన వాడే, యుద్ధంలో ఎక్కడికి పోయినా ఆటాడుకుంటూ యుద్ధం చేయగలిగినటువంటి వాడే. కానీ దేవుని అనుమతి లేకుండా యుద్ధ రంగంలోనికి వెళ్ళనటువంటి వ్యక్తిగా దావీదు కనబడతా ఉన్నాడు. నీకు నాకు చేయగలిగినటువంటి సామర్థ్యం ఉండినప్పటికీ ఆ పని చేయడానికి ముందు దేవుని యొద్ద అనుమతి తీసుకునేటువంటి ప్రార్థించే అనుభవం నీకు నాకు ఉండాలి. దావీదు యొక్క ఈ గొప్ప లక్షణం చూడండి. దేవుని యొద్ద ప్రతి విషయంలో విచారణ చేసి దేవుని యొద్ద అనుమతి తీసుకోవడం. 4వ లక్షణం, దావీదును దేవుడు సౌలు తరువాత రాజుగా ఇశ్రాయేలీల కొరకు నియమించి ఉంటే మొట్టమొదటగా దావీదు రాజుగా అయింది ఎవరికంటే యూదులకు మాత్రమే రాజుగా అయ్యాడు. మిగిలిన గోత్రాలకు రాజుగా కాలేదు. దేవుడు అన్నాడు, ఇశ్రాయేలీలందరి మీద నేను నిన్ను రాజుగా చేస్తా ఉన్నాను.
సౌలు తరువాత నేను నిన్ను రాజుగా చేస్తా, నియమించి ఉన్నానని చెప్పి దేవుడు చెప్తే, దేవుడు చెప్పాడు కదా, పోయి నేను అందరి మీద నేను రాజుగా అవుతాను అని చెప్పిన వెంటనే పోయి రాజుగా అవ్వలేదు దావీదు ఇశ్రాయేలీలందరి మీద రాజుగా ఉండడానికి 12 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎదురు చూశాడు. దేవుడిచ్చిన మాట నెరవేర్చబడేంత వరకు ఓపికతో కనిపెట్టాడు. నీవు నేను దేవుని దగ్గర వాగ్దానం పొందుకున్న తర్వాత ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు ఓపికతో దేవుని యొద్ద ఎదురు చూస్తూ ప్రార్థించే వారిగా ఉంటున్నామా? నీ వాగ్దానం నెరవేర్పు నేను చూడాలయ్యా. మొదటి సంవత్సరం గడిచిపోయింది, దేవుని వాగ్దానం నెరవేర్చబడలేదు. రెండవ సంవత్సరం గడిచిపోయింది, దేవుని వాగ్దానం నెరవేర్చబడలేదు. అలాగా 10 సంవత్సరాలు గడిచిపోయినాయి, 12 సంవత్సరాలు గడిచిపోయినాయి, దేవుని వాగ్దానం నెరవేర్చబడలేదు. 20 సంవత్సరాలకు మొత్తం మీద ఇశ్రాయేలీయులకు రాజుగా మారాడు దావీదు. దేవుడు వాగ్దానం చేసిన తరువాత, దేవుడు అభిషేకించిన తరువాత, దావీదు సౌలుకు మారుగా నేను నిన్ను ఇశ్రాయేలుకు రాజుగా అభిషేకించి ఉన్నానని చెప్పని సమూయేలు ద్వారా అభిషేకం పొందుకున్న 20 సంవత్సరాలకి దావీదు రాజు అయ్యాడు. 20 సంవత్సరాలు కనిపెట్టాడు దేవుని దగ్గర. నీవు నేను దేవుని దగ్గర ఎంతకాలం కనిపెడుతున్నావు? ఎంతకాలం కనిపెడుతున్నావు? వాగ్దానం చేసావు కదయ్యా, నువ్వు చేయకపోతే నేను అలుగుతా నీ మీద అంటున్నావా? దేవుని యొద్ద గోజాడి ఎదురు చూచేవారు. అందుకే దేవుని యొద్ద యెహోవా కొరకు ఎదురు చూచువారు పక్షిరాజు వలె తమ రెక్కలు చాచి పైకి పైకి ఎగురుదురు. యెహోవా కొరకు ఎదురు చూస్తూ కనిపెట్టేవారు, దేవుని చిత్తం కొరకు ప్రార్థించేవారు, దేవుని యొద్ద విచారణ జరిగించేవారు, దేవుని యొద్ద నుండి బలము పొందుకుంటారట. ఇంకా ఆత్మీయ స్థాయిలో పైకి పైకి వెళ్తారు. ఎందుకు? ఇన్ని సంవత్సరాలైనా రక్షింపబడి, ఇన్ని సంవత్సరాలైనా నీ యొక్క నా యొక్క ఆత్మీయ జీవితం ఇంకా ఏ ఎదుగు పొదుగులేనటువంటి ఆ ఎక్కడ వేసిన గొంగళ అక్కడలాగా ఎందుకుంది? కారణం, నీవు నేను దేవుడు ఆశించినట్లుగా దేవుని కొరకు ఎదురు చూడడం లేదు, దేవుని చిత్తం కొరకు కనిపెట్టడం లేదు. అప్పుడే అమ్మ వెంకటరత్నం అక్కని లేపు కొంచెం. అప్పుడే కనిపెట్టి నిద్రపోయిందనమాట ఇప్పుడు వెంకటరత్నం అక్క. యెహోవా కొరకు కనిపెట్టువారు తొందరగా కుర్చీ మీద నిద్రలోకి పోతారు. ఇది మనం నేర్చుకోవాల్సింది ఇప్పుడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు పక్షిరాజు వలె నూతన బలం పొందుకుంటారు, పైకి పైకి ఎగిరిపోతారు. ఆత్మీయ జీవితంలో ఇంకా పైకి ఎదుగుతూ ఉంటారు. మనమైతే వెనక్కి తిరిగిపోతూ ఉంటాం. ఎందుకు? దావీదులాగా దేవుని యొద్ద విచారణ చేసే అనుభవం లేదు, దావీదులాగా దేవుని దగ్గర కనిపెట్టుకునే అనుభవం లేదు. హృదయానుసారులమైనటువంటి మనుషులంగా మనం దేవుని యొద్ద ఉండాలి. 5వ లక్షణం చూద్దాం. 5వ లక్షణం, యుద్ధంలో మంచిగా జయాన్ని పొందుకున్నాడు. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయము 6వ అధ్యాయం. దావీదు దేవుని యొక్క మందసాన్ని తీసుకొని వస్తా ఉన్నాడు. దేవుని మందసం ఫిలిష్తీయుల దగ్గర నుంచి మరలా ఇశ్రాయేల్లోకి వచ్చింది అని దావీదు తన్మయత్వంతో నాట్యమాడుతూ ఉన్నాడు, సంతోషంతో గెంతులు వేస్తూ ఉన్నాడు. ఇంటికి వచ్చాడు.
6వ అధ్యాయం 20వ వచనం. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా మీకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీనస్థితి గల పనికత్తెలు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇశ్రాయేలీయులకు రాజవైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితమని అపహాస్యము చేసిన దావీదు నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకే నన్ను ఏర్పరచుకుని యెహోవా సన్నిధిని నేను అలాగూ చేసి తిని యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని. ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తల దృష్టికి గనుడనగుదనని మీనకాలుతో అనెను. చూడండి, ఇక్కడ తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా, తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా యుద్ధం చేసి వస్తున్నాడు, బాగా అలిసిపోయి ఉన్నాడు, మందసాన్ని తీసుకొని వస్తా ఉన్నాడు. ఇంటికి వచ్చి ఏయ్ ఏడన్నావు, బకెట్ నీళ్ళు పెట్టు, బయట కాగబెట్టావా నీళ్ళు, ఏంది ఒకటే అరుస్తున్నావు, ఎంత అలసిపోయి వచ్చాను అనట్లా. అనడానికి రాలేదు దావీదు. ఎందుకు వచ్చాడు? దీవించడానికి. నీవు నేను పనులకు వెళ్ళి వచ్చిన తర్వాత మన పని స్థలాల నుంచి ఇంటికి వచ్చినప్పుడు ఇంటిలోని కుటుంబ సభ్యులను దీవించే లక్షణం మనలో ఉండాలి. చాలామంది గృహాలు శాపగ్రస్తం అవ్వడానికి కారణం ఏంటో తెలుసా? ఇది లేకపోవడమే. యుద్ధంలో అలసిపోయి వచ్చినట్టు పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఒళ్ళు పులిసిపోతుందన్న అంటాం కదా. అట్లాంటి స్థితిలో కూడా దావీదు అంటున్నాడు, దీవించడానికి ఇంట్లోకి వచ్చాడట. భార్య ఏమో ఎగతాళి చేయడానికి సిద్ధంగా ఉంది, అందరి ముందు పరువు తీయడానికి సిద్ధంగా ఉంది. ఒక తెక్కలోడు కనుక బట్టలు ఎప్పు తీసుకొని పిచ్చోడు ఎగిరినట్టు ఎగిరావుగా, నువ్వేం రాజు అయ్యా అన్నది. అంతే. అయినా నేను నిన్ను దీవిస్తాను, నేనైతే అంతే డ్యాన్స్ చేస్తాను, ఎందుకంటే నా దేవుని దగ్గర ఆనందించడం నా యొక్క లక్షణం అన్నాడు దావీదు. చూసారా దావీదు యొక్క లక్షణం? మనము కూడా ఎంత పనైనా కానివ్వండి, ఎంత ప్రయాస అయినా కానివ్వండి, మరలా ఇంట్లోనికి వచ్చినప్పుడు భార్యల పట్ల, భర్తల పట్ల, పిల్లల పట్ల అరిచి గోల చేసే వారిగా ఉండకూడదు. దీవెన మాటలు పలికే వారిగా ఉండాలి. దావీదు దీవిస్తున్న వానిగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత 6వ లక్షణం ఏంటి అంటే, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే, నేనైతే మంచి ఇంట్లో ఉంటున్నాను కానీ నా దేవుని యొక్క మందసం ఒక గుడారంలో ఉంటుంది. ఈ దినాల్లో ఎంతమందికి ఇటువంటి పరిచర్య భారం ఉంటుంది? నేను బాగానే ఉన్నాను, నా స్థితులు బాగానే ఉన్నాయి, కానీ పరిచర్య బాగోలేదు, మందిరం బాగోలేదు, దేవుని నివాస స్థలం బాగోలేదు, దేవుని ఆరాధించడానికి స్థలం బాగోలేదని మందిర పరిచర్య నిమిత్తం భారం కలిగినటువంటి వారు ఎంతమంది ఉంటున్నారు? దేవుని పరిచర్య నిమిత్తం అయ్యో సంఘం క్షీణించిపోతా ఉందే, నేను సువార్త ప్రకటించేవానిగా తయారవ్వాలి, నేను అనేక మందిని పురికొల్పేవానిగా తయారవ్వాలి, నేను అనేక మందికి క్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చేవానిగా తయారవ్వాలనే భారం ఎంతమందిలో ఉంటుంది? దావీదు లక్షణం చూడండి. నేను సారంభి గృహాల్లో బాగానే ఉన్నాను, నేను మంచి దర్బార్లో ఉన్నాను, బాగానే రాజగృహంలో ఉన్నాను, కానీ నా దేవుని సేవ బాగోలేదు. ఆయన గుడారంలో ఉన్నాడు. మనము కూడా ఇటువంటి భారం కలిగిన వారం అయితేనే దేవుడు చెప్పినట్లుగా ఆయన హృదయానుసారుడమైనటువంటి మనుషులంగా మనం తయారవ్వగలం. దావీదుకి దేవుని మందిరం పట్ల భారం ఉండడం చూస్తూ ఉన్నాం. ఏడవ లక్షణం,
దావీదుకి మందిర భారం బాగానే ఉంది, పరిచర్య భారం బాగానే ఉంది, కానీ దేవుడు దావీదును కట్టొద్దన్నాడు. సమకూర్చాడంతా, భారం ఉంది, కోరిక ఉంది, దేవుని మందిరం కట్టాలని, దేవుని పరిచర్య చక్కగా జరగాలని ఆలోచన ఉంది. కానీ దేవుడు అన్నాడు, నువ్వు కట్టడానికి వీల్లేదంటే వెంటనే లోబడి నన్ను కట్టొద్దన్నాడుగా, నాకేం పని అని ఊరుకోలేదు. ఏం చేశాడు? అందరినీ పురికొల్పాడు. మీరు కలిగినదంతా మీరు తెచ్చివ్వండి, నా కుమారుని కాలంలో కడతానన్నాడు దేవుడు. నన్ను కట్టొద్దన్నాడు, కానీ నా కుమారుని కాలంలో కడతానన్నాడు. ఎప్పటికైనా ఆయన పరిచర్య జరగాలి. నువ్వు యోగ్యుడో కాదు దేవుని పరిచర్య చేయటానికి. నీ హృదయం సరిగా లేదు, నీ జీవితం బాగోలేదు, నువ్వు దేవుని మందిరంలో పరిచర్య చేయడానికి పనికిరావు, నీ పిల్లల పట్ల నేను ఆ కార్యం జరిగిస్తాను అని గనక దేవుడు అంటే సిద్ధపడి ఒప్పుకొని సంతోషించి అందరినీ పురికొల్పే వ్యక్తిగా నువ్వు నేను ఉండగలుగుతామా? దావీదు పనిచేశాడు. నువ్వు యోగ్యుడవు కావు అన్నా కూడా పర్లేదయ్యా, యోగ్యుడైన వాడిని సిద్ధపరచు, కానీ నేను చేయగలిగిన పని అంతా చేస్తాను, సమకూరుస్తాను, నాకున్న దానిలోంచి కూడా తీసిస్తాను. చూడండి, అలాంటి త్యాగము, ఈ లక్షణాలన్నీ దావీదును దేవుని యొక్క హృదయానుసారుడైనటువంటి మనుష్యునిగా మార్చాయి. మొదటిది, దావీదు క్రీస్తు వలె శత్రువును ప్రేమించాడు. రెండవది, దావీదు సౌలును యోనాతానును గూర్చి వారి యొక్క పతనమైపోయిన స్థితిని బట్టి కాక వారి యొక్క బలమును బట్టి కీర్తన రాసి మీరందరూ కూడా వారిని అలాగే జ్ఞాపకం చేసుకోనండి అని నేర్పించాడు. మూడవది, యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ఎదురు చూశాడు. బలం ఉంది కదా అని చెప్పని యుద్ధానికి పోలేదు. నాలుగవది, యోధా వారందరి మీద రాజుగా అభిషేకింపబడడానికి ఎదురు చూశాడు. దేవుడు వాగ్దానం ఇచ్చినా కూడా ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు దేవుని దగ్గర కనిపెట్టాడు. ఐదవది, కుటుంబాన్ని దీవించడానికి యుద్ధం నుండి తిరిగి వస్తున్నప్పుడు కూడా కుటుంబాన్ని దీవించేవానిగా కనపడ్డాడు. నీవు నేను కూడా మన పని భారం అంతటితోటి సాయంత్రం పూట ఇంటికి వచ్చేటప్పుడు కుటుంబాన్ని దీవించేవారిగా ఉండాలి. తర్వాత ఆరవది, దేవుని మందిర భారాన్ని కలిగి ఉన్నాడు, అనగా దేవుని పరిచర్య భారాన్ని కలిగి ఉన్నాడు. ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే దేవుని సేవా భారం కలిగి ఉన్నాడు. ఏడవది, దేవుడు నీవు యోగ్యుడవు కాదు అన్నా కూడా ఆ భారాన్ని విడిచిపెట్టలేదు, తాను చేయగలిగినదంతా చేశాడు. ఇట్టి లక్షణాలు దావీదును దేవుని యొక్క హృదయానుసారుడైనటువంటి మనుషునిగా మార్చివేశాయి. అందుకే అన్నాడు, ఒక్కటే ఒక కోరిక ఉందయ్యా, నాకు ఒక్కటే ఒక కోరిక ఉంది. నా శత్రువు నన్ను తరుముతున్నప్పుడు ఆ శత్రువు నుంచి నాకు కావాల్సిన ప్రొటెక్షన్ కాదు, లేకపోతే వారి యొక్క బలహీనతలను ప్రకటించడం నా యొక్క అభిలాష కాదు, నా బలాన్ని బట్టి యుద్ధంలోకి పోవడం కాదు నా అభిలాష. యుద్ధం నుండి తిరిగి వచ్చినప్పుడు కుటుంబాన్ని దీవించడం కొరకు నేను యుద్ధానికి పోవడను. మందిరం కట్టాలనేది కాదు, అన్నింటికంటే ముఖ్యంగా నీ ప్రసన్నత నేను చూడాలి. నీ మందిరంలో కూర్చొని నీ వాక్యాన్ని గురించి నేను ధ్యానించాలి, నీ ముఖాన్ని నేను అలాగ చూస్తూ గడిపేయాలి, నాకు అది చాలయ్యా. దేవుడు అందుకు దావీదును ఏం చేశాడో తెలుసా? మనం చూస్తాం, దావీదు తన ఆఖరి సమయంలో తన మరణశయ్య మీద ఉండినప్పుడు క్షమించలేనటువంటి గుణాన్ని దేవుడు చూచి కూడా దావీదును క్షమించి, తర్వాత ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం దావీదు సింహాసనం అనేటటువంటి మాటను చూస్తాం.
దేవుడు రేపు నీకు నాకు ఈ సర్వలోకానికి మృతులకును సజీవులకును తీర్పు తీర్చబోయేటటువంటి సింహాసనం మీద కూర్చుండినప్పుడు ఆ సింహాసనం మీద పేరేమనుంటుందంటే సర్వలోక న్యాయాధిపతి అయినటువంటి యేసుక్రీస్తు అని ఉండదు. ఏముంటుందో తెలుసా? దావీదు సింహాసనం. ఏ స్థాయికి హెచ్చించాడు దేవుడు దావీదును. చూచారా? మనము కూడా మన హృదయాలోచనలు సరిగా ఉంటే, మన కోరికలు మన ఆశలు నిజంగా ఆత్మ సంబంధమైనవిగా ఉంచుకుంటే నిన్ను నన్ను గొప్ప ఆశీర్వాదకరంగా దేవుడు మార్చివేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. మా దేవా, నిజముగా దావీదు వలె మేము కూడా నీ యొక్క హృదయానుసారమైనటువంటి మనుష్యులముగా, బిడ్డలముగా, శిష్యులముగా ఉండాలి అంటే ఇప్పుడు మేము చూసిన లక్షణాలు మాకును కూడా అనుగ్రహించండి తండ్రి. ఎక్కడా దారి తప్పిపోయి ప్రభువా నీ యొక్క సంకల్పం నుండి వేరై నశించిపోయే వారిగా మమ్మల్ని ఎన్నడూ ఉండనివ్వద్దు ప్రభువా. ఇటు వారిగా మీరు మమ్మల్ని చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.